హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. తప్పకుండా ప్రతిరోజు ఒక ఉసిరికాయను తినడానికి ప్రయత్నించండి. ఉసిరికాయతో ఎంతో రుచికరంగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఉసిరికాయలను బాగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక పొడి బట్టతో అస్సలు తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోండి. ఉసిరికాయలు అస్సలు తడి లేకుండా బాగా తుడుచుకొని ఆరబెట్టుకున్నాక ఈ విధంగా ఒక్కొక్క ఉసిరికాయను తీసుకుని కత్తితోని ఈ విధంగా లోపలి వరకు ఘాట్లను పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడయ్యాక దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల మెంతులను వేసుకోండి. మెంతులు దోర బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆవాలను కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ అంత జీలకర్రను కూడా వేసుకోండి. ఆవాలు జీలకర్ర కూడా దోర బంగారు రంగులోకి వేగేంత వరకు కలుపుతూ వేయించుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా ఎక్కువగానే నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక దాంట్లో ముందుగా మనం ఘాట్లు పెట్టి ఉంచుకున్న ఉసిరికాయలను వేసుకోండి. ఉసిరికాయలను బాగా 2 వైపులు కూడా కలుపుకుంటూ ఈ విధమైన రంగులోకి ఉసిరికాయ ముక్కలన్నీ మారేంత వరకు వేయించుకోండి. ఈ రంగులోకి ఉసిరికాయలన్నీ కూడా మారాక ఒక పొడి ప్లేట్లోకి అస్సలు తడిలేని ప్లేట్లోకి ఉసిరికాయలను కూడా తీసుకుని ఉంచుకోండి. ఇప్పుడు అదే నూనెలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను వేసుకోండి. ఆవాలు చిటపటలాడాక గుప్పెడంత వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసుకుని వేసుకోండి. వెల్లుల్లిపాయలు బాగా వేగాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోండి. శనగపప్పు కూడా దోర బంగారు రంగులోకి వేగాక 50 గ్రాముల చింతపండును నానబెట్టుకుని ఈ విధంగా చింతపండు గుజ్జును తీసుకుని వేసుకోండి. 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోండి. చింతపండు గుజ్జు బాగా వేగి ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ వేయించుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. ముందుగా మనం వేయించి ఉంచుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్రని ఈ విధంగా మెత్తని పౌడర్ కింద మిక్సీలో గ్రైండ్ చేసుకుని వేసుకోండి. ఈ విధంగా చింతపండు గుజ్జు అంతా వేగి నూనె పైకి తేలేక ముందుగా మనం వేయించి ఉంచుకున్న ఉసిరికాయలను వేసుకోండి. ఉసిరికాయలకు మనం వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోండి. ఉసిరికాయ ముక్కలకు కారం కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. 6 నెలల నుండి ఏడాది వరకు నిలవ ఉండే ఎంతో గుమగుమలాడుతూ వేడివేడి అన్నంలో నెయ్యి ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకుని తింటే ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి పూర్తిగా ఆరాక పొడిగా ఉన్న ఎయిర్ టైట్ జార్లో వేసుకుని నిల్వ ఉంచుకోండి. 2-3 రోజుల తర్వాత నూనె పైకి ఊరి ఉసిరికాయ ముక్కలు ఇంకా రుచికరంగా ఉంటాయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. మరియు మీలో ఎంతమందికి ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి అంటే ఇష్టమో లైక్ చేసి చెప్పండి.